నమస్తే, నేను మేషో కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ కుటుంబంలో మరోసారి ఆస్తుల రగడ ఇట్టే రాజేసుకునింది. ఒక మాటలో చెప్పాలంటే రగడ కంటే ఒక తల్లి హృదయం ఇవాళ క్షోభిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. పూర్తిగా విషయం లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నటువంటి సమయంలో చాలా మంది అంటారు, దాంట్లో వాస్తవాలు కూడా సాక్షాత్తు సిబిఐ ఈడీ కూడా బయట పెట్టినాయి, ఆస్తులు కూడా జప్తు చేసి ఉన్నాయి. 43,000 కోట్ల పైచిలుకు అండ్ 13-14 కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఉన్నాయి. మరియు 16 నెలలు పైచిలుకు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎంత కష్టము ఎందుకురా అంటే, ఆ రోజున సీఎం హోదాలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా క్విడ్ ప్రోకో కింద ప్రతి మంత్రిని అవసరమైన చోట ఏదైనా పవర్ ప్లాంట్లు కావచ్చు లేదా అనేక వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తలదూర్చి విదేశాలకు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు పంపించి దానికి అంటే బినామీ కంపెనీల రూట్లో పంపించి ఇక్కడ మళ్ళీ బయటగా మార్చుకొని దాని కాస్త సాక్షి పేపర్లోను, సండూర్ పవర్లోను, సరస్వతి యొక్క కంపెనీల్లోనూ ప్రతి దాంట్లోనూ ఆ రోజున పెట్టుబడులు పెట్టేశారనే మాట వాస్తవం. అయితే ఆ కష్టం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే కాదు కదా. ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు సంపాదించగలిగారు. మొత్తం మీద మనం అనగలిగేది ఏంది, ఆ మొత్తం ఆస్తులు వైఎస్ కుటుంబానికి అని. తర్వాత ఆయన చనిపోయే ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు జరిగినటువంటి విషయాలు మనం కనుక పరిశీలించి చూస్తే ఆయన ముందుగానే చెప్పినాడు, ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, సహజంగా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రతి కుటుంబంలో జరిగేటువంటి వ్యవహారాలే. స్వయంగా రక్త సంబంధంతో పుట్టినటువంటి అన్న తమ్ముళ్ళు కావచ్చు, అన్నల చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తదుపరికి ఎట్లుంటుందో వెనకటి కాలంలో ఎట్లుంటుందో అని చెప్పి ఈ రోజునే ఆస్తులు పంచేద్దాం అని చెప్పి అందరూ నిర్ణయం తీసుకుంటారు. కానీ మా కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతలు, అనురాగాలు ఇంక ఏ కుటుంబంలో లేవు, ఉండబోవు అన్నట్టు ఆ రోజున మనం క్లియర్ కట్గా మనం పోర్ట్రేషన్ మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏం జరిగింది అనేది అప్పుడు ఎక్కడక్కడ భూతత్వం పెట్టి చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఏ చిన్నపాటి గొడవ కూడా కనిపించదు. ఏదేమైనా కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలో ఆయన చెప్పింది ఏంది, ఉన్నటువంటి ఆస్తులు ఇద్దరు సమానంగా పంచుకోవాలి నాయన అని చెప్తే అందుకు సరే అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నాకు స్పష్టంగా ఒక ఉదాహరణ అయితే గుర్తొస్తుంది. మహాభారతంలో అటు ధృతరాష్ట్రుడు, ఇటు పాండు మహారాజు, వాళ్ళిద్దరూ చిన్న వయసులో వాళ్ళ పెద్ద తండ్రి అయినటువంటి భీష్ములు వారు ఉంటారు. ఆయన చూస్తూ ఉండగా వీళ్ళిద్దరూ అత్యంత భయంకరమైన ఆట ఆడుతూ ఉంటారు అనమాట. పూర్తిగా ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండవు. అయితే చిన్నప్పటి నుంచి ఆ శబ్దాల మూలన ఆయన అది ఇది అంటే ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతూ వస్తూ ఉన్నాడు. అయితే పాండు మహారాజు పెద్దగా ఎత్తైనటువంటి అంత పెద్ద చెట్టు ఎక్కి ఆ నుంచి దూకేటువంటి ఆట ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో కిందికి దూకేటువంటి ఆ సమయంలో అన్నయ్య భ్రాత అని ఏదో పిలుస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు పసిగట్టి అక్కడి నుంచి పాండురాజు దూకుతున్నాడు అని చెప్పి పరిగెత్తపోయి పట్టేసుకున్నాడు అనమాట. ఓడిసి పట్టేశాడు. ఆయన ఒకవేళ కన్నా అంటే కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు కన్నా పాండు మహారాజును కన్నా పట్టుకోకపోతే స్వయంగా పాండురాజు ఆ రోజే మరణించేవాళ్ళు. అది చూసి కోపతృప్తులైనటువంటి భీష్ములు వారు ఏమని తిట్టారంటే, ఎందుకు ఈ మాదిరి చేస్తున్నారు, నువ్వు ఈ మాదిరి కింద పడింటే చచ్చిపోయింటావు కదా పాండు అని ఆ మాట అంటే, నాకు మా అన్న పైన నాకు స్పష్టమైన నమ్మకం ఉన్నది, నన్ను కాపాడగల శక్తి కానీ అంత పూర్తి స్థాయి ఇష్టం కానీ మా అన్నకు మాత్రమే చెందుతాయని చెప్పి ధైర్యంగా సగర్వంగా చెప్పడం జరిగింది. స్వయంగా భీష్ములు వారితో పాండురాజు ధృతరాష్ట్రుడి గురించి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే మాదిర స్వయంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఊహించుండ్రు. కుటుంబ ఆస్తులు, కుటుంబం యొక్క యోగక్షేమాలు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు, అదేవిధంగా విజయమ్మ గారు, వాళ్ళ బిడ్డలు అంటే వాళ్ళ బిడ్డలైనటువంటి రాజారెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కావచ్చు, వీళ్ళందరి యొక్క క్షేమం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నది అని ఆయన నమ్మినాడు కాబోలు పూర్తి స్థాయిలో ఆస్తుల్ని డివైడ్ చేసి ఇవ్వలేదు. ఏదేమైనా కూడా రాజశేఖర రెడ్డి గారి మాటని గుర్తు చేసుకొని అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ డాక్యుమెంటేషన్ మూలన మనం జనరల్గా బ్యాంక్ అకౌంట్లో జాయింట్ అకౌంట్ ఏ విధంగా అయితే పెడతామో ప్రతి కంపెనీకి వీళ్ళ తర్వాత లావాదేవీల్లో వీళ్ళకి భాగస్వామ్యం, వీళ్ళు షేర్ హోల్డర్స్ అనేటివి ఉంటాయి కదా. ఆ లాజికల్ మూలన తప్పని పరిస్థితుల్లో షర్మిల గారికి ఎక్కడ ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి సరస్వతి పవర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలుగా స్వయంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారికి రాపించడం జరిగింది. అంటే పూర్తిగా సరస్వతి పవర్ విజయమ్మ గారి చేతలే జరిపోయింది. ఇప్పుడు ఆవిడ ఇష్టము, ఆవిడ అమ్ముకుంటాదే, ఆ పక్కన వాళ్ళకి పంచుకుంటాదే, గిఫ్ట్ డీడ్లో ఇస్తాదే అని చెప్పి ఆవిడ ఏం చేసింది, అది కాస్త వాళ్ళ కూతురు కదా చెందాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రేమ చూపించట్లేదు చెల్లెలిపైన అని చెప్పి ఆవిడ వాళ్ళ కూతురికి రాసిచ్చేసింది గిఫ్ట్ డీడ్ రూపంలో. దాని కాస్త ఇంకా మనం ఇట్లా అయ్యే పని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎక్కినారు. ఏమని చెప్పినాడంటే అక్కడ, నేను ఆ రోజు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి, మా మధ్య ఆప్యాయతలో ప్రేమలో బాగానే ఉండేవి, ఈ రోజు అవన్నీ చెడిపినాయి, సో నేను ఏదైతే ఆస్తులు రాసిచ్చానో నా ఆస్తులు నాకు వెనక్కి ఇచ్చేసేమని చెప్పండి అని చెప్పి ఆయన కోర్టుకి ఎక్కడం జరిగింది.
సో విజయం గారు ఇవాళ ఏం చేశారంటే, అంటే గత సంవత్సర కాలంగా ఈ తతంగం జరుగుతూనే ఉన్నది. ఆవిడ చెన్నైలోని నేషనల్ కమ్యూనిటీ లా ట్రిబ్యునల్కి ఆవిడ కోర్టుకి మెట్లు ఎక్కడం, అక్కడ ఆవిడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారికి నా పైన ప్రేమ ఉండాది అంటే ఆ గిఫ్ట్ డీడ్ రూపంలో ఏదైతే మాకు ఆస్తి వచ్చిందో అది నా దగ్గరనే ఉంటుంది, లేని పక్షంలో ఆయన కన్నా తీసేసుకుంటే నా పైన ప్రేమ లేదు అన్నట్టు ఆయన స్పష్టంగా చెప్పేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, నాతో పాటు నా బిడ్డ అయినటువంటి షర్మిలా గారికి కూడా చెందాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఆవిడ కోర్టు వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఇంకా ఆవిడ చెప్పినటువంటి కొన్ని మాటలు ఏంటంటే, నేను షర్మిలా గారికి బినామీని కాదు, ఇలాంటి మాటలు కూడా ఆవిడ చెప్తాను, ఏది కోర్టు వారికి నివేదిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు పోగొట్టుకోకూడదు అని చెప్పేది ఒక తాపత్రయం, ఒక తపన ఒక పక్కన కనపడతా ఉంటే, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆస్తులు ఇరువురు బిడ్డలకి రావాలని చెప్పి తల్లి హృదయం వాళ్ళ ఒక మాటలో చెప్పాలంటే క్షోభిస్తుందని చెప్పి మనం అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రానున్న 5-6 నెలల్లో దీని ఓవరాల్ పరిణామం ఎట్లున్నదో మనకైతే కంటికి కనిపించేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు.